హాయ్! వెల్కమ్ టు కాకినాడ వైబ్స్. కొత్తగొచ్చిన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. మనమైతే ఈరోజు వచ్చేసి 'రిటర్న్స్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ రివ్యూ అయితే చూద్దాం. మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు చిన్న స్టోరీ లైన్ చెప్తాను వినండి. డ్రాగన్ అదే అండి మన ప్రదీప్ రంగనాథన్. ఇతను వచ్చేసి ఇంటర్మీడియట్ వరకు ఒక టాప్ గ్రేడ్ స్టూడెంట్ అండి. బాగా చదువుకుంటాడు ఇంటర్మీడియట్ వరకు అని. ఇంటర్మీడియట్‌లో ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఇంజినీరింగ్‌లో 48 సబ్జెక్టులు అయితే ఉంచుకోవడం జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటి? ఆ 48 సబ్జెక్టులు క్లియర్ చేశారా లేదా? తన లైఫ్‌లో సక్సెస్ అవ్వాడా లేదా? అనేది మూవీ స్టోరీ లైన్ అండి. కమింగ్ టు ద పాజిటివ్స్ అండి. పాజిటివ్‌లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బీజీఎం చాలా బాగుందండి. బీజీఎం అయితే మూవీకి అయితే హైలైట్‌గా ఉన్నది. లియామ్ జేమ్స్ గారు ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ అండి తన పేరు. అండ్ లియామ్ జేమ్స్ గారు అయితే మ్యూజిక్ అయితే బాగా ఇచ్చారు. అండ్ ప్రదీప్ రంగనాథన్ అండి హీరో. ప్రదీప్ రంగనాథన్ అయితే ఏమి లేని సీన్‌లో కూడా తన ఒక పర్ఫార్మెన్స్ అయితే మూవీని అయితే నిలబెట్టేశారండి అలాగా. అండ్ అనుపమ్ పరమేశ్వరన్ కూడా బాగా యాక్ట్ చేశారు. తన ఒక డీసెంట్ రోల్ అయితే ఇచ్చారు. ఆ డీసెంట్ రోల్ అయితే తనైతే బాగానే యాక్ట్ చేసింది. అండ్ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయండి, రివీల్ చేయకూడదు. ఆ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కూడా ప్రిన్సిపల్ క్యారెక్టర్లో కూడా అతను కూడా బాగానే యాక్ట్ చేశాడు. అండ్ ప్రతి ఒక్క రోల్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే ప్రాణం పెట్టారనిపించింది ఈ మూవీలో. అండ్ మెయిన్లీ చెప్పాలంటే డైరెక్షన్ అండి. డైరెక్టర్ మనకి అశ్వత్ మరుమత్ గారు అయితే ఇంతకుముందు మనకి 'ఓ మై కడలే' మూవీ అయితే తీసుకొని వచ్చారు. తమిళ్లో ఉంటుంది, చూడకపోతే ఒకసారి చూడండి. తన ఫస్ట్ మూవీ అనమాట అది 'ఓ మై కడలే' అని. సెకండ్ మూవీతో అయితే 'డ్రాగన్' అయితే తీసుకొని వచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. డీసెంట్ ఎఫర్ట్ అయితే పెట్టారు ఈ మూవీలో అని చెప్పుకోవాలి మనకి. అండ్ సెకండ్ నెగిటివ్స్ వచ్చేసి మనకి 30 మినిట్స్, స్టార్టింగ్ 30 మినిట్స్ వరకు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అండ్ ఇంటర్వల్ పోర్షన్లో వరకు కొంచెం ల్యాగ్ అనే అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో మెయిన్ పాయింట్కి వచ్చినప్పటికి మాత్రం మూవీ అయితే ఎక్కడికో వెళ్తుందండి. చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ 30 మినిట్స్ కూడా కొంచెం బాగుంటుందండి. ఒక ఎమోషనల్ రైడ్ అయితే జరుగుతుంది. అది తప్ప అండ్ కొంచెం కొంచెం సాంగ్స్ అయితే మెయిన్లీ డ్రాబ్యాక్స్ అండి. సాంగ్స్ అయితే మనకి అంత ఎక్కువ తమిళ్ సాంగ్స్ డబ్ చేసి తెలుగులో దింపినందుకో ఏంటో కానీ సాంగ్స్ అయితే మనకి అయితే ఎక్కడ ఎక్కువ. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.25 అవుట్ ఆఫ్ 5 అండి. వన్ టైమ్ వాచబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు కాకినాడ వైబ్స్.